ఏదైనా ఒక ప్రాంతం క్షేత్రం అవ్వాలంటే ఎంతోమంది మహానుభావుల యొక్క కృషి ఉందండి. అక్కడ ఒకళ్ళిద్దరు కాదు, ఎంతోమంది మహానుభావులు తపస్సు చేయటం వల్ల, ఉపాసనలు చేయటం వల్ల, ఆలయాలు కట్టడం వల్ల, కింద యంత్ర ప్రతిష్ఠ చేయటం వల్ల ఆ ప్రాంతంలోకి పరమాత్మ వస్తాడు. పరమాత్ముడు అంతటా ఉన్నప్పటికీ అంతటా ఉన్నవాడిని మనం గుర్తించలేం కనుక ఆ గుర్తించడం కోసం ఒక మందిరంలో ప్రవేశిస్తాడు. విద్యుత్ ఉందని మనకి తెలియాలంటే ఎప్పుడు ఎలా తెలుస్తుంది? ఇదిగో ఈ దీపంలో ప్రవేశించి వెలిగితే ఓహో ఇందులో విద్యుత్ ఉందని తెలుస్తుంది. పైగా అంతటా నిండిన విద్యుత్తు ఒక శక్తి ఈ దీపంలోకి వస్తేనే కాంతి ఇవ్వగలుగుతుంది. అలాగే సర్వాంతర్యామి అయిన పరమాత్మ కూడా ఒక మందిరంలో తన కాంతిని నిక్షిప్తం చేసి అక్కడికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళని అనుగ్రహిస్తాడు. అందుకే దానికి దేవమందిరం అని పేరు. కాకపోతే ఇందులో కరెంట్ ఉండి స్విచ్ వేస్తేనే ఈ దీపాలు వెలుగుతాయి. కానీ పరమాత్మ అలా కదట, అక్కడ ఉండేటటువంటి భక్తులు అర్చకులు ఈ ఇద్దరి మీద ఆధారపడి శక్తిని నిక్షిప్తం చేస్తాడు. అర్చకుడి యొక్క అర్చన వల్ల ఆ ఆలయంలో ఉండేటటువంటి లింగమో దేవుడో తొందరగా అనుగ్రహిస్తాడు. అర్చకుడు సక్రమంగా అర్చన చేయకపోతే అందులో ఉన్న దేవశక్తి ఆకాశంలోకి వెళ్ళి అదృశ్యమైపోయి తన దివ్యశక్తిలో కలిసిపోతుంది. అలాగే అర్చకుడు ఎంత పూజ చేసినా భక్తులు కూడా సరైన వాడు కాకపోతేనో, వచ్చే భక్తులు సరైన వాడు గారు రోజు అక్కడికి వచ్చి పిచ్చి పనులు చేస్తూనే ఉన్నారు, వాళ్ళు ఏం పట్టించుకోరు. అప్పుడు కూడా భగవంతుడు ఎక్కువ శక్తిని అందులో నిక్షిప్తం చేయకుండా తన శక్తిని ఉపసంహరించుకుంటాడు. కాబట్టి ఈ ప్రపంచం అంతా రెండు శక్తుల మీద ఆధారపడి ఉంది. దేవాలయ శక్తి మీద ఆధారపడి ఉంది. ఈ దేవాలయ శక్తి అర్చక శక్తి మరియు భక్తుల శక్తి ఈ రెండింటి మీద ఆధారపడి ఉంది. కాబట్టి అర్చకులు భక్తులు కలిసి ప్రపంచాన్ని కాపాడే పరమాత్మని ఆలయంలో ఉంచేలా చేయాలంటే వీరందరూ కూడా ఇలాగే అనమాట. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎదుర్కొని నిరంతరం ఏదో ఒక సమయంలో భగవత్కథ వినడం, ఆలయానికి రావడం, కాసేపు సంకీర్తన చేయడం, భక్తితో భగవన్నామస్మరణం విడిచిపెట్టకుండా మీ ఇష్టదేవత స్మరణ చేయండి. వీలున్నంత వరకు సిద్ధకుంజికా స్తోత్రం అనే స్తోత్ర పారాయణ చేయండి. ఎంత ఎక్కువ చేస్తే దేశానికి అంత లాభం అనమాట. విడిచిపెట్టకుండా సిద్ధకుంజికా స్తోత్రం చేస్తే ఇప్పుడున్నటువంటి వ్యాపారాలు సక్రమంగా సాగుతాయి, శత్రువులు పేడపోతుంది, రాజధాని కష్టాలు లాంటి కష్టాలు ఏమైనా ఉంటే తీరిపోతాయి, మనకి రావాల్సిన డబ్బులు ఉంటే వస్తాయి, అనారోగ్యాలు ఉంటే తొలగిపోతాయి. ఏదైనా ప్రపంచ శాంతి మనకు కావాలి, మన శాంతి కావాలి. అందువల్ల సిద్ధకుంజికా స్తోత్రం హాయిగా పారాయణ చేయండి. పారాయణ చేయలేని వాళ్ళ కోసం నేనే పారాయణ చేసి యూట్యూబ్లో పెట్టాను, దాన్ని మీరు వినండి. కనీసం శ్రవణం ఎంతో పారాయణం కూడా అటువంటిదే. పారాయణం ఎంతో శ్రవణం చేయించడం, ఇతరులకు వినిపించడం కూడా అంతే. ఇవన్నీ మనం చేయాలి, తప్పదు. భగవద్భజన మాత్రమే ప్రస్తుతం రక్షిస్తుంది. దానికి ఇప్పుడు మేము చెప్పే కథలు కూడా